మధ్యయుగ భారతదేశ చరిత్ర చూస్తున్నాం. ఇందులో ఫస్ట్ పార్ట్ ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ అవి మీకు కావాలనుకుంటే ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ మధ్యయుగ భారతదేశ చరిత్ర. ఫస్ట్ పార్ట్ రాష్ట్రకూటులు. బదామి చాళుక్యులు కర్ణాటకకు చెందిన బదామి చాళుక్యులు సామంతులుగా రాష్ట్రకూటులు పాలన చేశారు. రాష్ట్రకూటులకు సామంతులు ఎవరంటే బదామి చాళుక్యాస్. దక్కన్లో బదామి చాళుక్యుల అనంతరం రాష్ట్రకూటులు పాలన చేశారు. మూలపురుషుడు ఇంద్రవర్మ. రాష్ట్రకూటుల యొక్క మూలపురుషుడు ఇంద్రవర్మ. రాజ్యస్థాపకుడు దంతిదుర్గుడు. ఇది ఇంపార్టెంట్. దంతిదుర్గ రాజ్యస్థాపకుడు. రాజచిహ్నం గరుడ. వీరి రాజధాని మాన్యఖేట ఎల్లోరా. రాష్ట్రకూటుల రాజధాని మాన్యఖేట్ ఎల్లోరా. క్రీస్తుపూర్వం 752లో చాళుక్య రాజైన కీర్తివర్మను ఓడించి ఎల్లోరా ఎలాపురంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరు? రాజ్యస్థాపకుడైన దంతిదుర్గుడు. రాష్ట్రకూటులు అనే పదానికి అర్థం అధిపతులు. దంతిదుర్గుడు చాళుక్య ప్రభువును తొలగించి హిరణ్య గర్భ బంగారు గర్భం అనే సంస్కార విధి నిర్వహించాడు. హిరణ్య గర్భ అనే సంస్కార విధిని నిర్వహించాడు దంతిదుర్గుడు చాళుక్య ప్రభువును తొలగించి. దంతిదుర్గుడు తర్వాత మొదటి కృష్ణుడు రాజ్యానికి వచ్చి ప్రస్తుతం మహారాష్ట్రలోని భూభాగాలను జయించాడు. దంతిదుర్గుడు తర్వాత వచ్చింది మొదటి కృష్ణుడు. ఎల్లోరాలో కైలాసనాథ గుహలను నిర్మించినది మొదటి కృష్ణుడు. మహారాష్ట్ర ఎల్లోరాలోని కైలాసనాథ గుహలను నిర్మించినది మొదటి కృష్ణుడు. దీనిని కంచిలోని కైలాసనాథ ఆలయ నమూనాలో సహ్యాద్రి పర్వతంను తొలచి నిర్మించారు. ఎల్లోరాలోని కైలాసనాథ గుహలను నిర్మించినది మొదటి కృష్ణుడు. ఇది బిట్. ఓకే, రైట్. నెక్స్ట్ ధ్రువుడు ఉత్తర భారతదేశ దండయాత్రలు చేసి రాష్ట్రకూటులు ఎదురు లేకుండా చేశాడు. ధ్రువుడు ఉత్తర భారతదేశ దండయాత్రలు చేసి రాష్ట్రకూటులకు ఎదురు లేకుండా చేశాడు. ధ్రువుడు పాల ద్వారా మాల్వా. ధ్రువుడు పాల అంటే ధ్రువుడు పాల ధార మాల్వా ప్రతిహార్ కనౌజ్ రాజ్యాలను జయించాడు. ధ్రువుడు జయించిన రాజ్యాలు ప్రతిహార, కనౌజ్, పాల, దారా అండ్ మాల్వా. గంగా యమున తోరణంను వీరి చిహ్నంపై చిత్రించారు. గంగా యమున తోరణంను. రాష్ట్రకూట గోవిందుని కాలంలో తూర్పున వెంగి, దక్షిణాన కాంచీపురం వరకు దిగ్విజయ యాత్రలు జరిగాయి. నెక్స్ట్ అమోఘవర్షుడు. మూడవ గోవిందుని కుమారుడు అమోఘవర్షుడు. ఇతను శాంతిప్రియుడు. రాష్ట్రకూటులలో అందరికంటే గొప్పవాడు. ఇది ఇంపార్టెంట్. రాష్ట్రకూటులు అందరికంటే గొప్పవాడు అమోఘవర్షుడు. ఇతను మాన్యఖేటము అనే కొత్త రాజధానిని నిర్మించాడు. అరబ్బు యాత్రికుడు సులేమాన్ ఇతన్ని కొనియాడి ప్రపంచంలో ఆ కాలంలో గొప్ప రాజులలో ఇతడు ఒకడని చెప్పాడు. సులేమాన్ ఇతను కొనియాడతాడు గొప్ప రాజు అని. మూడవ కృష్ణుడు రామేశ్వరంలో విజయస్తంభాన్ని నాటి తన విజయాన్ని తెలియజేశాడు. రామేశ్వరంలో విజయస్తంభాన్ని నాటినది మూడవ కృష్ణుడు. కృష్ణ 3 రామేశ్వరంలో విజయస్తంభాన్ని నాటింది. మూడవ కృష్ణుడు తమ్ముడు మారశేయకుడు అన్నను ఓడించి మాన్యకీటంను ధ్వంసం చేశాడు. రాష్ట్రకూటులలో చివరివాడు రెండవ కర్కుడు చాళుక్య తైలపుడు ఇతన్ని ఓడించగా రాష్ట్రకూటుల పాలన అంతమైంది. చాళుక్య తైలపుడు రాష్ట్రకూటులను చివరిగా ఓడిస్తాడు. రైట్. రాష్ట్రకూటుల చివరివాడు రెండవ కర్కుడు. రాష్ట్రకూటుల యొక్క పాలనా విశేషాలు. కేంద్రీకృత పాలనా విధానాన్ని అనుసరించారు. ఆర్థిక వ్యవస్థ మెరుగు కోసం అరబ్బుల వ్యాపారాన్ని ప్రోత్సహించారు. ఆర్థిక వ్యవస్థ మెరుగు కోసం అరబ్బుల వ్యాపారాన్ని ప్రోత్సహించారు. సంస్కృత కన్నడ భాషలను ప్రోత్సహించారు. రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు స్వయంగా కవిరాజ మార్గము, ఇది కన్నడ భాషలో ఉంది, దాన్ని రచించాడు. ఇది ఇంపార్టెంట్. కవిరాజ మార్గ రిటర్న్ బై అమోఘవర్ష. వీరి సామంత రాజ్యానికి చెందినవాడు పంపకవి, కన్నడ ఆదికవి పంపకవి. వీరు ఎల్లోరా, ఎలిఫెంటా మొదలైన చోట్ల ఆలయాలు నిర్మించి శిల్పకళను ప్రోత్సహించారు. రాష్ట్రకూటుల కాలం నాటి ఎల్లోరాలోని ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉంది ఇది ఎల్లోరా. రాష్ట్రకూటుల కాలం నాటి ఎల్లోరాలోని 15వ నంబర్ గుహలోని విష్ణువును నరసింహునిగా చూపుతున్న చిత్రం కలదు. 15వ గుహలో దశావతార గుహాలయంను దంతిదుర్గుడు నిర్మించాడు. నెక్స్ట్ రాష్ట్రకూటుల తర్వాత చోళుడు కాంచీపురం పల్లవులకు సామంతులు చోళుడు. 9వ శతాబ్దపు మధ్యలో ఉరయూర్కు చెందిన పురాతన చోళ వంశస్థుడు విజయాలయుడు ముత్తరాయర్కు చెందిన కావేరీ డెల్టాను ఆక్రమించాడు. విజయాలయుడు, ఇది ఇంపార్టెంట్. విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని
నిశుంభ సూదిని దేవతకు దేవాలయాన్ని నిర్మించాడు. విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని నిశుంభ సూదిని దేవతకు దేవాలయాన్ని నిర్మించాడు. పాండ్య పల్లవ ఉత్తర దక్షిణ ప్రాంతాలు వీరి రాజ్యంలో అంతర్భాగమయ్యాయి. క్రీస్తుపూర్వం 846లో విజయాలయ చోళుడు చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చోళ సామ్రాజ్యాన్ని స్థాపించింది విజయాలయ చోళుడు. చోళుల యొక్క రాజధాని తంజావూరు, తమిళనాడులో ఉంది. నెక్స్ట్, చోళుల్లో మొదటి రాజరాజు. చోళులో గొప్పవాడు మొదటి రాజరాజు. ఇతని బిరుదు ముమ్మడి చోళ. ఇతను చైనాకు రాయబారులను పంపాడు. ఇతను పాండ్య, కేరళ, సింహాల రాజులను ఓడించి అణిచివేశాడు. సింహాలంపై నౌకాదళంతో దండెత్తి సగభాగాన్ని వశపరుచుకున్నాడు. దానికి ముమ్మడి చోళ మండలం అని పేరు వచ్చింది. వెంగి రాజ్యాన్ని ఇతని ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. పశ్చిమ చాళుక్యరాజు విమలాదిత్యుడు ఇతనితో సంధి చేసుకుని అశేష ధనాన్ని సమర్పించి కూతురు కుందవ్వను ఇచ్చి వివాహం చేశాడు. ఇక్కడ వచ్చిన ధనాన్ని తంజావూరులో బృహదీశ్వరాలయానికి వినియోగించాడు. ఇతను తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. చాలా ఇంపార్టెంట్. రాజరాజ 1 ఓకే, రాజరాజ 1 బృహదీశ్వరాలయాన్ని కట్టింది. అదే మొదటి రాజరాజు 1 బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. చాలా చాలా ఇంపార్టెంట్. బృహదీశ్వరాలయాన్ని నిర్మించింది రాజరాజ 1. నెక్స్ట్, చోళుల్లో రాజేంద్రుడు. ఇతడు మొదటి రాజరాజు కుమారుడు. రాజరాజ 1 సన్ వచ్చేసి రాజేంద్రుడు. ఇతడు సింహాలంపై 1017లో దాడి చేసి జయించి ఆ దేశ రాజైన మహేంద్రుణ్ణి బందీ చేశాడు. ఇతడు గంగానది వరకు రాజ్యాన్ని ఆక్రమించి విస్తరించి గంగైకొండ అనే బిరుదును పొందాడు. ఇతడు గంగైకొండ చోళాపురం తిరుచునాపల్లి అనే కొత్త పట్టణాన్ని నిర్మించాడు. ఇది ఇంపార్టెంట్. గంగైకొండ చోళాపురం రాజేంద్రుడికి బిరుదు కూడా ఉంది, గంగైకొండ అని. గంగైకొండ అనే బిరుదు, తర్వాత గంగైకొండ చోళాపురం అనే కొత్త పట్టణాన్ని నిర్మిస్తాడు రాజేంద్రుడు. జావా, సుమత్ర, బోర్నియా, మలయ ప్రాంతాలు ఇతని ఆధీనంలోకి వచ్చాయి. నెక్స్ట్, మొదటి కొలొత్తుంగడు. కృష్ణానదికి దక్షిణాన తుంగభద్ర నది వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. కంబోడియా రాజైన సూర్యవర్మ 2తో మొదటి కులోత్తుంగుడికి దౌత్య సంబంధాలు ఉండేవి. నెక్స్ట్, సూర్యవర్మ 2 12వ శతాబ్దంలో కంబోడియాలో అంకోర్ వాట్ దేవాలయాన్ని విష్ణు దేవాలయం నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉంది? కంబోడియా. అంకోర్ వాట్ దేవాలయం విష్ణు దేవునికి సంబంధించింది. అంకోర్ వాట్ దేవాలయం కంబోడియాలో ఉంది, అత్యంత పెద్ద హిందూ దేవాలయం. ఇతని కాలంలో చోళుడు సింహాలాన్ని పోగొట్టుకున్నారు. వీరి తర్వాత చాళుక్య చోళులు పరిపాలించారు. చాళుక్య చోళులు తమ భూభాగాలను పాండ్యులకు కోల్పోవటంతో వీరి ఘనత అడుగిడింది. చోళులలో చివరివాడు అధీరా రాజేంద్రుడు. పరిపాలనా విధానం. చోళుల యొక్క పరిపాలనా విధానం. వీరి రాజధర్మం ప్రాచీన హిందూ ధర్మాన్ని పోలి ఉంది. రాజుకు సలహాల కోసం ఒలయ నాయకం, పెరుందర్ విద్యాధికారి కలరు. రాజ్యంలో ఉన్నత ఉద్యోగాల హోదాను పెరుందరం అంటారు. రాజ్యంలో ఉన్నత ఉద్యోగాల హోదాలను. రాజ్యంలో చిన్న ఉద్యోగుల హోదాను సిరుతరం అంటారు. పెరుందరం అంటే పెద్ద హోదా, సిరుంతరం అంటే చిన్న హోదా, తరహా ఉద్యోగ. సామ్రాజ్య విభజన. పరిపాలనా సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని మండలాలు, వలనాడులు, నాడులు, గ్రామాలుగా విభజించారు. ఇవి చూసుకోండి, ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే సామ్రాజ్యాన్ని మొత్తం మండలాలుగా విభజించి మండలాలను వలనాడులుగా, వలనాడులను నాడులుగా, నాడులను గ్రామాలుగా విభజించారు. 3 సభలు కలవు. ఉర్ భూస్వాముల సభలు, సభ బ్రాహ్మణుల సభ్యులు, నగరం వర్తకులందరూ సభ్యులు. ఉర్ అంటే మొత్తం భూస్వాములు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఉర్ బ్రాహ్మణులు సభ్యులుగా ఉండేది సభ, వర్తకులందరూ సభ్యులుగా ఉండేది నగరం. రైతుల స్థిర నివాసాలను ఉర్ అనేవారు. ఇవి నీటిపారుదల, వ్యవసాయ విస్తరణలో సుసంపన్నమైనవి. కొన్ని ఉర్లు కలిసి నాడులుగా ఏర్పడేవి. గ్రామసభ నాడుల పరిపాలన వ్యవహారాలు, న్యాయ పరిపాలన, పన్నుల వసూలు కూడా చూసేవి. నాడుల పాలన చూసేది సంపన్నులైన వెల్లాల కులానికి చెందిన రైతులు. ఒక్కొక్క నాడులో 50 గ్రామాలు ఉండేవి. గ్రామ ప్రాతిపదికన పరిపాలన నడిచేది. గ్రామసభ, గ్రామ సంఘాలు ఉండేవి. నెక్స్ట్, భారతదేశంలో స్థానిక స్వపరిపాలన చరిత్రలో చోళులతోనే ప్రారంభమైనదని చెప్పవచ్చు. పరాంతక చోళుడు వేసిన ఉత్తర మేరూరు శాసనంలో గ్రామ స్వపరిపాలన గురించి సమాచారం కలదు. ఇంపార్టెంట్. మేరూరు శాసనం
పరాంతక చోళుడు వేసిన ఉత్తర మేరూరు శాసనంలో గ్రామ స్వపరిపాలన గురించి సమాచారం కలదు. ఆర్థిక పరిస్థితులు. వ్యవసాయం ప్రధాన వృత్తి. భూమి శిస్తు ముఖ్య ఆధారం. 1/3 వంతు పన్ను. భూమిని సర్వే చేయించి శిస్తు నిర్ణయించేవారు. వాస్తు శిల్పకళలు. తంజావూరులోని బృహదీశ్వరాలయం కట్టినవారు రాజరాజ 1. ఇది 1010 సంవత్సరంలో రాజరాజ చోళ 1 నిర్మించాడు. దీనిని రాజేశ్వరాలయం అని కూడా అంటారు. బృహదీశ్వరాలయం ఆల్సో కాల్డ్ as రాజేశ్వరాలయం. 216 అడుగుల ఎత్తు కలిగిన ఈ ఆలయ విమానం 13 అంతస్తులతో నిర్మించబడి భారతదేశంలో నేటికి అత్యంత ఎత్తైన ఆలయంగా గుర్తింపు పొందింది. యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ఈ ఆలయంలో అందమైన కూడియ చిత్రాలు ఉన్నాయి. గంగైకొండ చోళాపురంలోని బృహదీశ్వరాలయం. ఈ ఆలయాన్ని రాజేంద్ర చోళ 1 నిర్మించాడు. చోళుల కాలం నాటి 2వ గొప్ప ఆలయం. రాజరాజ 1 కొడుకు రాజేంద్ర చోళుడు. ఇతను నిర్మించింది గంగైకొండ చోళాపురంలోని బృహదీశ్వరాలయం. చోళుల కాలం నాటి 2వ గొప్ప ఆలయం. ఈ ఆలయ విమానం 180 అడుగుల ఎత్తు కలిగి 9 అంతస్తులతో నిర్మించబడింది. నెక్స్ట్ ఐరావతేశ్వరాలయం. ఈ ఆలయాన్ని రాజరాజ చోళ 2 దురశురాంలో నిర్మించాడు. ఐరావతేశ్వరాలయం. కంపహరేశ్వరాలయం. దీనిని కులుత్తొంగ చోళ 1 త్రిభువనంలో నిర్మించాడు. విజయ చోళేశ్వరాలయం. దీనిని నార్దమలైల విజయాల చోళుడు నిర్మించాడు. నార్దమలైలో విజయాలయ చోళుడు నిర్మించాడు. ఇవంత ఇంపార్టెంట్ ఏం కాదు ఈ 3, బట్ ఈ 2 చూసుకోండి. గంగైకొండ చోళాపురం, తర్వాత రాజరాజ 1 బృహదీశ్వరాలయం. నెక్స్ట్ కళ్యాణి చోళుక్యులు. 2వ తైలపుడు క్రీస్తుపూర్వం 973లో 4వ అమోఘ వర్షుని ఓడించి మాన్యకేటాన్ని ఆక్రమించి పరిపాలన చేశాడు. 2వ తైలపుడు ఎవరిని 4వ అమోఘ వర్షుని ఓడించి. మొదటి సోమేశ్వరుని కాలంలో బీదర్ జిల్లాలో కళ్యాణి రాజధానిగా పాలన చేశాడు. కళ్యాణి రాజధానిగా చేసుకొని పాలన చేశాడు. క్రీస్తుపూర్వం 1150లో కళ్యాణి చాళుక్యుల పతనం ప్రారంభమైంది. సామంతరాజైన కాలచూరి బిజ్జలుడు 3వ తైలపుని ఓడించి కళ్యాణిని వశపరుచుకున్నాడు. తర్వాత 3వ తైలపుని కొడుకు 4వ సోమేశ్వరుడు కాలాచురాలను అణిచి కళ్యాణిని ఆక్రమించుకున్నాడు. వీరు సంస్కృత కన్నడ భాషలను ప్రోత్సహించారు. విక్రమాంక దేవచరిత్ర రాసిన బిల్హనుడు వీరి ఆస్థానంలోనే ఉన్నాడు. బిల్హనాస్ విక్రమాంక దేవచరిత్ర, ఇది ఇంపార్టెంట్. విక్రమాంక దేవచరిత్ర రాసింది బిల్హనుడు. కన్నడ భాషలో కవిచక్రవర్తి రన్నడు వీరి ఆస్థానంలో కలరు. బదామి చాళుక్యుల దేవాలయాలు ఐవోలు, బదామి, పట్టడక్కల్లో కలవు. పావులూరి మల్లన్న వీరి కాలం నాటివాడే. కన్నడత్రయం పోన, రన్న, పంప వీరు వెంగి చాళుక్యుల కాలం నాటివారు. కన్నడత్రయం 3 కవులను కలిపి కన్నడత్రయం అంటారు. వారు పోన, రన్న, పంప. చాళుక్యుల కాలం నాటి గ్రామాలను నాడులను మండలాలుగా, రాష్ట్రాలుగా పరిపాలనా సౌలభ్యం కొరకు విభజించారు. ఉన్న గ్రామాలన్నింటినీ విషయాలన్నింటినీ నాడులను మండలం లేదా రాష్ట్రంగా విభజించి పరిపాలన కొనసాగించారు. ఇక్కడతో ఫస్ట్ పార్ట్ అయిపోయింది మధ్యయుగ భారతదేశ చరిత్రలో. నెక్స్ట్ పార్ట్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.